ఫైనల్లీ మనశంకర వరప్రసాద్ ఫిలిం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు భయ్యా. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఒక్క ఎమోషన్ ని కూడా తగ్గకుండా భలే మెయింటైన్ చేశారు భయ్యా. ముఖ్యంగా బాస్ లుక్ చూస్తే వింటేజ్ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ వస్తుందని చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారిని ఇలాంటి క్లాసీ అండ్ గ్రావిటీ లుక్ లో చూడడం నిజంగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి భయ్యా. ఇక నయనతారతో కలిసి వచ్చే సీన్స్ అయితే ఫ్రెష్ వైబ్స్ ఇస్తున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే చాలా నేచురల్ గా అనిపించింది భయ్యా. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ అన్నయ్య మూవీ వైబ్స్ గుర్తుకొచ్చాయని చెప్పాలి. ఫ్యామిలీ టచ్ ఎమోషనల్ ట్రైలర్ లో బలంగా సెట్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ సీన్స్ బాగా కనెక్ట్ అవ్వడంలో ఇలాంటి డౌట్ లేదని చెప్పాలి. డైరెక్టర్ అనిల్ గారు చిరంజీవి గారి వింటేజ్ స్వాగ్ అండ్ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఇది మాటల్లో కాదు, ట్రైలర్ కట్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుందన్నమాట. డైలాగ్ ప్లేస్మెంట్, సీన్స్ మధ్య గ్యాప్, బీజిఎం ఎంట్రీ అన్ని చాలా పక్కాగా ఉన్నాయని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఈ ఫిలిం తో థియేటర్ మొత్తం దద్దరు వెళ్ళిపోతుందని చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ లలో కనిపిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యక్తి లాగా నవ్వుతూ ఉండే హస్బెండ్ లాగా కనిపిస్తే బయట మాత్రం అవసరానికి తగ్గట్టు గర్జించే సింహం లాగా ఎగిసి పడుతున్నారు భయ్యా. అలా 2 షేడ్స్ మధ్య ట్రాన్సాక్షన్ ట్రైలర్ లో చాలా బాగా చూపించారని చెప్పాలి. ఈ మూవీకి ఇంకో పెద్ద బూస్ట్ ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ గారే భయ్యా. ఈ చిన్న గ్లిమ్సే మూవీపై హైప్ ని పెంచేసాయని చెప్పాలి భయ్యా. లిటరలీ క్యామియోలా కాకుండా దాదాపు 20 నిమిషాల వరకు ఈ మూవీలో చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు ఉండబోతున్నారట భయ్యా. అంటే ఇది ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఇక సంక్రాంతికి ఏ ఫిలిం ని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది పక్కా ఆప్షన్ భయ్యా. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే కామెడీ ఇష్టపడే వాళ్ళకి పుష్కలంగా టైమింగ్ ఇందులో ఉందని చెప్పాలి. అసలు ట్రైలర్ కట్స్ కి బీమ్స్ ఇచ్చిన బీజియం మాత్రం పక్కా సెట్ అయిపోయింది భయ్యా. ఆ సాంగ్స్ లో ఇచ్చిన బీజియం వచ్చేసి థియేటర్ లో విన్నప్పుడు కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కూడా లేచి స్టెప్ వేయాల్సిందే భయ్యా. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారిని ఒక క్లాసీ హీరోగా చూడబోతున్నా ఆ నమ్మకం ట్రైలర్ చూస్తేనే కలుగుతుందన్నమాట. మొత్తం మీద చెప్పాలంటే ఇది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ఫిలిం అని చెప్పాలి. ఈ ఫిలిం ని జాన్ 12 రిలీజ్ చేస్తున్నారు. మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ మూవీ చూడడానికి ఎందరు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బాస్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్యా.